నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. గుంటూరు స్తంభాల గురువులోని అణవేమ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ ఉడుముల కోటిరత్నం సాంబరెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకొని రెడ్డి బాలికల వసతి గృహంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేశారు. సుమారుగా 6 లక్షల రూపాయల స్కాలర్షిప్ పేద విద్యార్థులకు ఇచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు 36వ డివిజన్ కార్పొరేటర్ ఉడుముల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి సామాజిక వర్గ బాలికలకు ఊతం ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, 45 మందితో ప్రారంభించిన వసతి గృహం ఇప్పుడు 450 మందికి చేరుకుంది అని తెలిపారు. 2007లో మా చిన్నాన్న ఉడుముల సాంబిరెడ్డి బాలికల కళాశాలకు స్థలం ఉచితంగా ఇచ్చి 50 లక్షల రూపాయలు అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా రెడ్డి సామాజిక వర్గ బాలికలకే కాకుండా వెనుకబడిన ఇతర సామాజిక వర్గ బాలికలకు 20% స్వీట్లు ఇస్తున్నామన్నారు. ఇతర కులస్తుల్లోని పేద కుటుంబాల్లోని బాలికలకు కూడా చదువుకునే అవకాశం ఈ వసతి గృహంలో కనిపిస్తున్నట్టుగా పేర్కొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన స్ఫూర్తిగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆనాడు సాంబరెడ్డి గారు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని మంచి దూరదృష్టితో ఈ స్థలాన్ని విరాళంగా ఇచ్చారన్నారు. అమ్మాయిలు ఎవరైనా ఇబ్బందులు ఉన్నా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు. అందరికీ కూడా మంచి వస్తువులతో మంచి సెక్యూరిటీతో ఈరోజు బ్రహ్మాండంగా ఈ హాస్టల్ నడపడం చాలా సంతోషమైన విషయం. ఉడుముల సాంబరెడ్డి గారి 14వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా స్కాలర్షిప్ ఇచ్చిన పెద్దలందరికీ, దాతలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. సుమారు 6 లక్షల రూపాయలు ఈరోజు ఈ చదువుకుంటున్న విద్యార్థినులకి స్కాలర్షిప్స్ కూడా అందజేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాతలు ఇచ్చిన సహకారం అందించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఉడుముల సాంబరెడ్డి గారు 2007 సంవత్సరం ఈ హాస్టల్లో ఓపెనింగ్ చేయడం జరిగింది.